25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 40 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి 25వ వచనంలోని అతి శ్రేష్టమైనటువంటి 25వ భాగంలో అనగా నిర్గమాకాండం 25వ అధ్యాయంలోని మనం ఈరోజు అంశం కింద ధ్యానించవలసినటువంటి మాట 34వ అధ్యాయము 35, 36 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. రండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము లేక 33 నుంచి మనం చదివితే చక్కగా ఉంటుంది. 33 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా తర్వాత వచనం చదవండి. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. 35వ వచనము, దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. కొమ్మలో దాంతో ఏకాండమగును, దారముతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా చేయవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు, మర్మయుక్తమైన గంభీరమైన మాటలు ప్రభా తండ్రి, ఈ వచనం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేసి మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా మేము లోతుగా ఎరుగుటకు కృపను అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ, దేవా బలహీన నన్ను కూడా బలపరిచి మీ మహిమ కొరకు వాడుకునండి. ఈ యొక్క కార్యక్రమము లేక ఈ యొక్క కూడికినంతటినీ కూడా ప్రభా మీ మహిమ కొరకై నాయనా ప్రభు మీరు జరిపించుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దీపవృక్షంలో ఉన్నటువంటి అనేక సంగతులను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనము మన గమనంలోనికి ఆలోచన చేస్తూ వస్తున్నాం. దానిని కూడా దయచేసి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, లేక పునరావృతం చేసుకుంటే మనం తర్వాత భాగంలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని నా భావన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దీనికి నిలువెత్తు సాదృశ్యముగా ఉన్నారని, మరి ముఖ్యంగా ఈ దీపవృక్షము సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా పరిపూర్ణ పోలికగా ఉన్నారని మనం ధ్యానిస్తూ వచ్చాం. గత దినాల్లో మనము కొన్ని విషయాలు ధ్యానించినాం. ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశము కొంచెం జటిలమైనది, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రత్యక్ష గుడారంలో చేయబడినటువంటి ఈ యొక్క దీపవృక్షముకి ఒక ప్రకాండం ఉంది. ప్రకాండము అంటే ఉదాహరణకి మన చెట్టుకున్న మొదలు అనుకోవచ్చు. ఆ మొదలు ఆ ప్రకాండానికి 34వ వచనంలో ఇలా రాయబడింది, మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. బాగా గమనించాలి, ఈ ప్రకాండములో 4 కలశాలు ఉండాలి. కానీ అదే ప్రకాండాన్ని ఆనుకున్నటువంటి నిగుడుతున్న ప్రతి కొమ్మలో 3 బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ప్రతి మాట ఏంటంటే, ఇది ప్రకాండము. ఈ ప్రకాండములో నుంచి నిగుడుతున్నటువంటి 3 కొమ్మలు ఒకవైపు, మరొక 3 కొమ్మలు ఎడమవైపు ఉండగా, ప్రతి కొమ్మకి 3 చొప్పున బాదము రూపము గల మొగ్గలు కలిగిన పువ్వులు ఉన్నటువంటి కలశములను దేవుడు తయారు చేయమన్నాడు. బాగా గమనించండి, ప్రకాండముకేమో 4 కలశాలు, నిగుడుతున్న ప్రతి ఒక్క కొమ్మకి ఇటు 3 ఒక్కొక్క దానికి 3, ఇటు 3 ఒక్కొక్క దానికి 3, అంటే ఇటు ఎన్ని ఉన్నాయి? 3 ముళ్ళు 9, ఇటు ఎన్ని ఉన్నాయి? 3 ముళ్ళు 9, ఇవెన్ని ఉన్నాయి? 4. 9 + 9 + 4 మొత్తం ఎన్ని? 22. వాటి గురించి సంఖ్య గురించి నేను తర్వాత ధ్యానిస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ప్రత్యక్ష గుడారంలోని యొక్క ఈ దీపవృక్షానికి దేవుడు వాని యొక్క వివరణ లేకపోతే వర్ణము లేకపోతే ఆ యొక్క వ్యాఖ్యానము లేక వాని గురించి వివరణ ఇట్లా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, దేవాది దేవుడు
అనేకమైన చెట్లు యొక్క ఫలములు, కాయలు, పుష్పములు, మొగ్గలు ఉంటుండగా దేవాది దేవుడికి ఆ ప్రత్యక్ష గుడారంలో చేయబడినటువంటి ఈ దీపవృక్షము లేక దీపస్తంభానికి బాదము రూపమైనటువంటి కలశములుగానే ఎందుకు ఉండాలి అని ప్రబోధించాడు. అంటే ఇన్ని ఉంటుండగా బాదము చెట్టుకున్నటువంటి మొగ్గ, బాదము చెట్టుకున్నటువంటి పువ్వు, బాదము చెట్టుకున్నటువంటి కాయలు, బాదము చెట్టుకున్నటువంటి పండ్లతోనే దేవుడు ఆ యొక్క నకిషి పనిగా చేయమన్నాడు. మీరు గమనించాలి. అంటే దేవుడికి ఏదో ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండే దాన్ని చేయమని ఉంటాడు. ఎందుకయ్యా దానికి చేసామని ప్రభువుని అడిగితే జ్ఞాపకం చేయబడుతున్నట్టు ఒక 4 శ్రేష్టమైన విషయాలు ఈరోజు మీతో పంచుకొని నా సందేశాన్ని ముగిస్తాను. నెంబర్ 1, ఏమిటి ఈ బాదము రూపము కలిగినటువంటి ఈ యొక్క మొగ్గలు, ఈ పువ్వులు, ఈ యొక్క కాయలు, ఫలాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. మన యొక్క దృష్టి ఈరోజు అంతా కూడా దీపవృక్షములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి కొమ్మకి బాదము రూపము కలిగినటువంటి కలశాలు ఎందుకు చేయాలి? నేను తర్వాత కలశముల గురించి మాట్లాడతాను. బాగా గమనించండి. ప్రకాండానికి దేవుడు ఎందుకు 4 కలశాలు, మిగతా ఒక్కొక్క కొమ్మకి ఎందుకు 3 కలశాలు అనే దాని గురించి మనం తర్వాత బైబిల్ స్టడీలో నేర్చుకుంటాం. ముందు ఈరోజు ఈ కలశముల యొక్క రూపము, ఏ రూపమట? బాదము రూపము. బాదము పువ్వు, బాదము కాయ, బాదము పుష్పము, బాదము ఫలములతో దేవుడు పోల్చినాడు. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. బాదము చెట్టు యొక్క ఆ రూపము లేదా బాదము చెట్టు యొక్క ఫలాలు, మొగ్గలు, ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయి? మొదటిది, బాదము అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే బాగా గమనించండి. ఇది ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి చెట్టులో, వినండి నాతో వైపు చూస్తూ వినండి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అనేకమైన చెట్టులలో ఒక ప్రసిద్ధి అయినటువంటి చెట్టు అని మనం చెప్పుకోవచ్చు. ప్రసిద్ధమైనటువంటి చెట్టు అని చెప్పుకోవచ్చు. మీరు అనొచ్చు, చాలా యొక్క చెట్లు ఉన్నాయి కదా ఇజ్రాయెల్ దేశంలో. మనం చూస్తే ఇజ్రాయెల్లో మనం ఎక్కువ మాట్లాడుకున్న చెట్లు ఏంటి చెప్పండి? ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు. ఈ మూడింటికి చాలా ప్రాధాన్యత ఉంది. రెండో ప్రాధాన్యతకు వచ్చినప్పుడు దాడిమ చెట్లు, తర్వాత కోవలోకి బాదము చెట్లు వస్తాయి. అది బైబిల్లో ఉన్నటువంటి వివరణ. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మరి ఈ చెట్లన్నీ పక్కన పెట్టి బాదము చెట్టుకున్నటువంటి ఆ కాయలు ఎలాగైతే ఆ యొక్క చెట్టుకి పోస్తాయో, ఆ పువ్వులు వస్తాయో, అటువంటి రూపాన్ని ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షానికి ఎందుకు ఆ రూపం చేయమన్నాడు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ ప్రణాళిక ఉంది. చూద్దాం రండి. ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క బాదము చెట్టు ఎందుకు చేయమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చదివి పెట్టండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు ఇర్మియా, బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాను. ప్రియమైన వారలారా, గమనించాల్సిన విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఇర్మియా అని అడిగాడంటే, ఓ ఇర్మియా నేను ఒకటి చూపిస్తాను, అది నువ్వు ఖచ్చితంగా చూసి దాన్ని గుర్తుపట్టమన్నాడు. వెంటనే ప్రభు వారు చూపించారు. అప్పుడు ఇర్మియాకు ఏమి కనబడిందంటే బాదము చెట్టు యొక్క చువ్వ అంటే కొమ్మ కనబడింది. ఆ కొమ్మ కనబడినప్పుడు వెంటనే నువ్వు సరిగానే గుర్తించావు ఇర్మియా. అయితే దానికి పోలికగా ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే చెప్పండి, అక్కడ రాయబడి వచ్చిన మాట, నీవు బాగుగా కనిపెట్టేది నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు చెప్పండి ఆతురా పడుచున్నాను. అండ్ దిస్ ఈస్ కాల్డ్ వాచ్ఫుల్నెస్ ఆర్ రెడీఫుల్నెస్ అనొచ్చు, లేక రెడీనెస్ అనొచ్చు. రెడీనెస్ అంటే ఆతురపడుట. ఏంటట? ఆతురపడుట. ఏమిటి ఆతురపడుట? దేవుడు దేని గురించి ఆతురపడాలని చూస్తున్నాడు అంటే తన చెప్పినటువంటి మాట లేకపోతే ఆయన చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు ఎంత గొప్పగా సెలవిస్తున్నాడో చూడండి. బాదము చెట్టు మనకి జ్ఞాపకం చేస్తున్నా లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బాదము రూపము కలిగిన మొగ్గ, పువ్వు లేకపోతే కాయ, ఫలములు ఏం జ్ఞాపకం చేస్తున్నంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను నెరవేర్చడానికి ఆయన ఏమవుతున్నాడు? ఆతురపడుతున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దీపవృక్షానికి సాదృశ్యము ప్రతి విశ్వాసి అయితే ఆ విశ్వాసి జీవితంలో బాదము రూపము కలిగిన కలశము, పువ్వు, కాయలు, పళ్ళు ఏమిటి అంటే దేవుడు మన జీవితాల్లో ఏదో ప్రత్యేకమైన కార్యము, దేవుడు ఏదో ప్రత్యేకమైన మాట మనకి సెలవివ్వాలని ఆతురపడుతున్నాడు. మీకు అర్థమైందని అనుకుంటాను.
దేవాది దేవుడు మన జీవితంలో ఏదో చేయాలని, ఏదో మనతో మాట్లాడాలని, మనకి ఏదో ఇవ్వాలని ఆయన ఆతురపడుతున్నాడు. అదే బాదము చెట్టు యొక్క మొట్టమొదటి ఉద్దేశం. దాని అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నటువంటి యాజకుడు ప్రత్యక్ష గుడారములో ఆ దీప వృక్షము దగ్గరికి పనిచేస్తూ దాని మీద నూనె పోస్తున్న ప్రతి యాజకుడికి గుర్తు రావాల్సినటువంటి మాట ఏంటంటే, నేను దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఆ ఉలివ నేను పోస్తున్నప్పుడు ఆ బాదపు మొక్కలు లేకపోతే ఆ పువ్వులు ముందు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యాజకుడా, ఓ లేవిడా, నేను నీతో మాట్లాడినటువంటి మాటలు నీ జాగ్రత్తగా ఉండు. ఎందుకో తెలుసా? నేను నీతో ఏదో చెప్పాలని ఆశపడుతున్నాను, ఆతరపడుతున్నాను, నాకెంతో కాంక్ష ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు విశ్వాసి ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, దేవుడు ఏదైనా వాక్యం చెబుదామని, ఏదో అతనితో నిబంధన చేద్దామని, ఏదో చెప్పండి ఏదో ఒక వాగ్దానం నెరవేర్చాలని ప్రభువారు చూస్తుండగా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో దీపస్తంభానికి సరిపోలుగా ఉన్నటువంటి విశ్వాసి ఎటువంటి రూపముగా ఉండడానికి ఇష్టపడటం లేదు, బాదము రూపము కలిగినటువంటి కలశముగా ఉండడానికి ఇష్టపెట్టుకోవడం లేదు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బాదము రూపము ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ఏదో మనతో మాట్లాడాలని చూస్తున్నాడు. మాట్లాడి తన వాక్యము, నేను చెప్పిన వాక్యము నీ జీవితంలో నెరవేర్చాలని చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, మీకు కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తే మనకి చక్కగా అర్థమవుతుందని నేను ఉద్దేశిస్తున్నాను. చూడండి, ఒక మాటను తీసుకొని దాని నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఏమి చేయాలని ఆతురపడుతున్నాడో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే మరి ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నదని గుర్తెరగండి. ఇప్పుడు గమనించండి, ఇందాక యెర్మీయాతో ఏం మాట్లాడుతున్నాడు? నేను చెప్పిన వాక్యములను నెరవేర్చాలని, చెయ్యాలని ఆతురపడుతున్నాను. ఇంతకీ అదే యెర్మీయాతో మాట్లాడిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి ఆయన ఆతురపడుతున్నాడు? ఏమిటి ఆయన యొక్క ఆతురత అని అంటే, ప్రియమైన వారలారా గమనించండి, మరియు మీరు కాలమును ఎరిగి, ఏమెరగల? కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ప్రియమైన వారలారా, రక్షణ మనకి సమీపముగా ఉంది. నిద్ర మేలుకొని వేళ అయింది. మీరు కాలమును ఎరగాలి. దేవాదేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్య మాట గమనించండి. దీపవృక్షము బాదము రూపమైనటువంటి పువ్వుగా, మొగ్గగా, ఫలముగా, పండుగ ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు ఏది మాట్లాడాలనుకుంటున్నాడంటే, రక్షణ మరి సమీపముగా ఉంది. రక్షణ అంటే కేవలము అది ఒక విషయము కాదు. రక్షణ అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. మరి సమీపముగా ఉన్నాడంటే రక్షణ త్వరగా రాబోతుంది. పొందుకున్న రక్షణ కాదు, ఇది కొనసాగించే రక్షణ కాదు. రేపు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందుకొని రక్షణ కొనసాగిస్తున్నటువంటి బిడ్డల కొరకు రక్షణ సమీపంగా ఉందంటే, రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు సమీపంగా ఉన్నాడు. చేయవలసినవి రెండు. మొదటిది కాలమును ఎరగాలి, నిద్ర మేలుకొని ఉండాలి. కాలమును ఎందుకు ఎరగాలి? కాలమును ఎందుకు ఎరగాలి? ప్రియమైన వారలారా, కాలము చాలా చాలా అతి శ్రేష్టమైనది. కాలము యొక్క విలువ మనం తెలుసుకోకపోతే, ఇదిగో రాబోతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక విధంగా మీరు గమనించండి, అయ్యా ఈ రాకడకు సూచనలు, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందని శిష్యులు అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన చెప్పాల్సినటువంటి మాట ఏంటి? మీరు ఇదిగో ఒక అంజూరపు చెట్టు చెప్పండి చిగురిస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే దానికి కాలానికి సరిపోలుస్తాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసులైన మన జీవితంలో కాలం యొక్క శ్రేష్టత ఏంటో దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. వినండి ఏంటట? కాలం యొక్క శ్రేష్టత. ఈరోజు మనం అందరం కూడా ఏ కాలంలో ఉన్నాం? కడవరి దినాలలో ఉన్నాం. కృప, వినండి, కృప దేనికి? కృప ఎవరికి? ఈ కృపకాలంలో ఉన్నటువంటి దేవుడు నీకు నాకు ఇస్తున్న కృప దేని కొరకు? పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిచర్య నుంచి అధికమైన పరిచర్యలోకి వెళ్ళడానికి. మరి ఈ కృపను ఏం చేస్తున్నాం? నిరర్థకం చేసుకుంటున్నాం, వ్యర్థపరుచుకుంటున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు కాలమని ఎరిగి బ్రతకాలి. ఒకవేళ కాలము ఎరగకుండా మనకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకో, మీరు అనొచ్చు మనం ఏ విధంగా అండి దుర్వినియోగం చేసుకున్నామంటే, ఆ పక్కన రాసి ఉన్నాడు, మీరు నిద్ర
చూడండి, నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని. నిద్ర చెప్పాలి. నిద్ర మేలుకొని వేళ అయిందని అంటే నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోవడం అంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నిద్రలో ఉన్నాడు. ఏ నిద్ర? చూడండి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలకు వద్దాం. చక్కటి మాట. 5వ అధ్యాయము 13 లేక 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. చాలు. ఇక్కడేమన్నాడు? నిద్ర మేలుకొని వేళ తెలుసుకో. యెర్మియా, నేను ఒక మాట ప్రకటించాలని ఆత్రపడుతున్నాను. ఎవరి కొరకు ఈ మాట? అన్యజనుల కొరకు కాదు, సంఘం వెలపటున్న వారి కొరకు కాదు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఆతురపడాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను త్వరగా రాబోతున్నాను. నీ పరిస్థితి ఎలాగుందో తెలుసా? టైం ఈజ్ సో క్లోజర్, చాలా తగ్గిపోయింది. ప్రభు వారు త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు నీ స్థితి ఏంటి? నీ కండిషన్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నిద్ర మేలుకొని వేళ అయినదని నువ్వు ఎరుగు. ఎందుకో తెలుసా? అది ఎరగకపోతే ఇగో నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నిద్రించుచున్నా నీవు మేల్కో. ఎందులో మేల్కోవాలా? మృతులలో నుండి మేల్కో. మృతుల్లో నుండి మేలుకోవడం అంటే ఏంటన్నా మీరు అడగొచ్చు. 3 విషయాలు చెప్తాను. విశ్వాసులు 3 రకాలుగా మృతులైపోయినారు. నెంబర్ 1 భక్తి, నెంబర్ 2 సమర్పణ, నెంబర్ 3 సాక్ష్యం. మృతుల్లో నుండి నువ్వు మేల్కో. సమయం రెడీగా ఉంది బిడ్డ. జీసస్ ఈస్ కమింగ్ సూన్. యేసుప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. అంతా అయిపోయింది, ఇంక ఏమీ లేదు నెరవేర్చబడడానికి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బాదం రూపము కలిగినటువంటి ఆ పువ్వు, ఆ మొగ్గ, ఆ యొక్క పండ్లు మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షానికి ఏమన్నాడంటే, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. రక్షణ మరి సమీపంగా ఉంది. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నిద్రలో ఉన్నావు. ఏ నిద్ర ఇది? భక్తి అనే నిద్ర, సమర్పణ అనే నిద్ర, సాక్ష్యం అనే నిద్ర. ఏమైపోయింది తెలుసా? ఒకనాటి చేసిన భక్తి ఇప్పుడు లేదు. భక్తి చెడిపోయింది. సమర్పణ చెప్పండి. సమర్పణ చెరిగిపోయింది. చెప్పండి. సాక్ష్యము చెడిపోయింది. భక్తి చెప్పండి. భక్తి చెడిపోయింది. సమర్పణ ఏమైంది? చెదిరిపోయింది. సాక్ష్యము చెరిగిపోయింది. అర్థమైంది నేను చెప్పిన మాట? 3 మాటల ప్రాసలో చెప్పండి. భక్తి చెడిపోయింది, సమర్పణ చెదిరిపోయింది, సాక్ష్యము చెరిగిపోయింది. God is talking with us right now. దేవాది దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. నిద్ర మేలుకొని వేళ అయిపోయింది. యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు. ఓ జెర్మియా, బాదము రూపము కలిగిన చువ్వని కనబడుతుంది కదా. బాదము రూపము కలిగిన చువ్వ ఎందుకు మొట్టమొదటి కనబడింది ఎర్మియాకో తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అన్ని చెట్టుల్లో మొట్టమొదటి ఫలము, మొగ్గ, పువ్వు వచ్చేటువంటి చెట్టు జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటిగా వచ్చే చెట్టు బాదం. ఏది పోల్చాలని ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాటితోనే పోలిస్తాడు దేవుడు. ఇంకా దేంతో పోల్చడానికి లేదు. ఎందుకు? వారి స్వకీయ జనం, వారి సొంత జనం, వారితోనే పోల్చాలా. చెట్టు ఎవరికి సూచన? మానవులైన మనకే సూచన. మొట్టమొదటి ఇగో నీకు కనబడుతుంది కదా, ఆ మొట్టమొదటి వాక్యం నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోనండి. కాలము సమీపించిపోయింది, రక్షణ మరి సమీపంగా ఉంది. మనం ఎక్కడున్నాం? నిద్రలో ఉన్నాం. ఇప్పుడు నిద్రలో నుంచి ఎందుకు మేల్కోవాలి? ఏ మృతుల్లో నుండి మేల్కోవాలా? భక్తి అనేటువంటి చావు నుంచి మేల్కోవాలా? చెప్పండి. సమర్పణ చావు నుంచి మేల్కోవాలా? సాక్ష్యం అనేటువంటి ప్రియమైన వాళ్ళారా గమనించండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బీ కంటెంట్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. చెప్పండి. యూ హ్యావ్ టు బీ వెరీ కంటెంట్, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ కంట్రోల్. అర్థమైంది నేను చెప్పిన మాట? బీ కంటెంట్ అంటే తృప్తి కలిగి జీవించగలుగుతున్నావా? 2, నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతున్నావా? 3, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావా? 3 విషయాలు ప్రియమైన వారలారా. నిద్రలో నుండి మేలుకోవడంలో దేవుడిస్తున్నట్టు 3 అద్భుతమైనటువంటి వాక్యాలు ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బీ కంట్రోల్. క్షమించండి, యూ హ్యావ్ టు బీ కంటెంట్. తృప్తి కలిగి. నానా, నువ్వు చేసిన భక్తి ద్వారా నువ్వు తృప్తి పొందుతున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. నీకున్న సమర్పణ బట్టి దేవుడు ఏమైనా తృప్తి పొందుతున్నారా? నీకున్న సాక్ష్యాన్ని బట్టి సంఘంలోని విశ్వాసులు ఏమైనా సంతృప్తి చెందుతున్నారా? భక్తి పాయే, చెప్పండి. సమర్పణ పాయే, సాక్ష్యము పోయే. యూ హ్యావ్ టు బీ కంటెంట్. తృప్తి లేని భక్తి, తృప్తి లేని సమర్పణ, తృప్తి లేని సాక్ష్యం. ఒకప్పుడు చాలా భక్తి, ఒకప్పుడు చాలా సమర్పణ, ఒకప్పుడు చాలా సాక్ష్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట,
మనకప్పుడు చాలా భక్తిగా ఉండి ఉంటాం, ఈరోజు ఆ భక్తిని కోల్పోతున్నామేమో. ఒకప్పుడు చాలా సమర్పణ, ఈరోజు ఆ సమర్పణ పోతుందేమో. ఒకప్పుడు మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం అంటే తెలుసా, మనకున్న సాక్ష్యం, మనకున్న సమర్పణ, మన భక్తి ఎవ్వరికి లేనంతగా చేసేవాడు. ఇప్పుడు ఎందుకు చేయాలో తెలుసా? మరి రక్షణ సమీపంగా ఉంది. పొర్రపాటున నీవు కొనసాగిస్తున్న ఈ రక్షణ ఈ 3 విషయాల్లో కానీ పోతే అంతే. మొదటిది బీ కంటెంట్, దేవుడి తృప్తి పొందడం లేదంటే నువ్వు కూడా తృప్తి లేదు నీలో. రెండోది అంటాడు బీ కంట్రోల్. ఏ విషయంలో కంట్రోలు? ఏ విషయంలో కంట్రోల్? 3 కంట్రోల్. చెప్పండి. నెంబర్ 1 ఏంటి? మాటలో కంట్రోల్, చూపులో కంట్రోల్, ఆలోచనలో కంట్రోల్. అంతే, సింపుల్. ఈ 3 మనం కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. మూడోది ఏమంటాడు? బీ కేర్ఫుల్. దేనికోసం కేర్ఫుల్? ఎందుకు కేర్ఫుల్? దేనికి కేర్ఫుల్? మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి? 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మొదటిది శరీరం విషయంలో, లోకం విషయంలో, అపాది. ఈ 3 విషయంలో జాగ్రత్త లేకుండా ఏ విశ్వాసి అయినా దేవుడు రాబోతున్న విషయంలో కానీ మనం సరిగ్గా లేకపోతే శరీరమైనా మనం మోసం చేస్తుంది. ఈ 3 మోసం చేస్తాయి. 2 లోకం మోసం చేస్తుంది, అపవాది ఇంకా మోసగాడు మోసం చేస్తుంది. ఈ 3 ఆ 9 విషయాలు మీ మధ్య ఉంచాను ప్రియమైనవారా. ఈరోజు మనం దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట, నా వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను. ఈరోజు మన జీవితంలో మనకు కలిగిన భక్తి సమర్పణ సాక్ష్యం ఎలాగుంది? ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభా ఆ బాధము చువ ఎర్మియాకి ఎలాగైతే చూపించినావో ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఇంతవరకు నా భక్తిలో, నా సమర్పణ, నా సాక్ష్యంలో నేను సరిగా లేకపోతే నన్ను సరిచేయి ప్రభా నన్ను ఇగో నాయన ఆ తృప్తి కలిగినటువంటి భక్తి, తృప్తి కలిగినటువంటి సమర్పణ, తృప్తి కలిగిన సాక్ష్యం కలిగేటట్టుగా ఉంచాను. ఈ రోజుల్లో చాలామంది ఆ సాక్ష్యాన్ని తృప్తిగా ఉండడంలా, సమర్పణలు తృప్తిగా ఉండడంలా, ఆ యొక్క చెప్పండి భక్తి తృప్తిగా ఉండడం. ఎందుకు తృప్తిగా ఉండడం తెలుసా? మన భక్తి చేస్తున్నాము అని అంటే మనం కావలసినవన్నీ పొందుకోలేకపోతున్నాం. అంతే, మనం చాలా పొందుకోలేకపోతున్నాం. ఒక అద్భుతమైన మాట చెప్పిన ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడు చెప్పగా విన్నాను. ఇది నా మాట కాదు. ఏ మాట తెలుసా ఈ మాట? మనం అడిగితే పొందుకోలేనివి, చెప్పండి. మనం అడిగితే పొందుకోలేనివి భౌతిక సంబంధమైన అవసరతలట. మరొకసారి చెప్తారా? మనం అడిగితే పొందుకోలేనివి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అయితే, మనము అడగకపోతే పొందుకోలేనివి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈరోజు నా జీవితంలో పొరపాటున భౌతిక సంబంధమైన వాటికి ఎక్కువ అడుగుతున్నాం, అందుకే పొందుకోలేకపోతున్నాం. ఆత్మ సంబంధమైన అవసరతలు అడగడంలా. గమనించాలి. రెండో మాటకు వస్తాను. రెండో మాటను జ్ఞాపకం చేస్తాను. ఏమిటి? ఈ యొక్క బాధం యొక్క వివరణ మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, చాలా శ్రేష్టమైన మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది స్పిరిచువల్ రెడీనెస్. అలా రాసుకునండి. స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన మెలకువ అని మనం రాసుకుంటే దానికి కరెక్ట్గా సరిపోతుంది. నెంబర్ టూ సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండము 17:8. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మరొక మాట రండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువున్నాను మరొకసారి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి, ఏం పండ్లు కావడానికి ముందుకు ఏం పూసాయి? పువ్వులు పూసాయి. తర్వాత ముందు ఏమయ్యాయి? చిగిర్చి పువ్వులు పూసాయి. ఇంతకీ పెట్టిన కర్రలు ఎటువంటి కర్రలో మీరు జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయం నుంచి మార్చి చదువుకుందాం రండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమును ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి మీద కర్ర మీద అహరోను పేరు రాయాలి. ఏలైనగా పితరుల కుటుంబం ప్రధానికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములో శాస్త్రం ఎదుట వాటిని ఉంచండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగుర్చును. చాలు. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర. ఒకవేళ చిగిర్చిన తర్వాత ఏ పండ్లు కాసాయి? బాదమ పండ్లు. రెండోది బాదమ రూపమైనటువంటి పువ్వులు, కాయలు, పండ్లు ప్రత్యక్ష గుడారములను నక్షిపనిగా చేసిన ఆ యొక్క దీపవృక్షాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ద స్పిరిచువల్. మొదటిది రెడీనెస్ అయితే, రెండవది ఇట్ ఈస్ అ స్పిరిచువల్. బాగా గమనించండి, స్పిరిచువల్ కాలింగ్. ఏంటట? ఆత్మ సంబంధమైన పిలుపుకి సూచనగా ఉంది.
ప్రత్యక్ష గుడారంలో యాజకుడు వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఆ బాదం రూపం కలిగినటువంటి నగిషి పనిని చూడగానే యాజకుడు గుర్తు వస్తుంది. ఏంటో తెలుసా? అహరోను జ్ఞాపకం చేసుకో. ఎంతమంది గోత్రాలు? 12 గోత్రాలు. ఏం చేశాను ఆ రోజు గుర్తుందా? తెగులు వచ్చింది. ఎప్పుడు? 16వ అధ్యాయంలో. సరిగ్గా 17వ అధ్యాయం చివరి ముందు వచనంలో, అనగా 50 వచనంలో 14,700 మంది చచ్చిపోయారు. తెలుసా నీకు? అప్పుడు ఏమైందో తెలుసా? నీ 12 గోత్రాలు ఉన్న ప్రధానులందరూ కూడా ఏమన్నారు తెలుసా? నీవు మాత్రమే యాజకత్వం చేయడానికి అర్హుడువా, మేము కాదా? నువ్వే పరిశుద్ధుడివా, మేము పరిశుద్ధులము కాదా? నీదే పిలుపు, మాది పిలుపు కాదా? నువ్వునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? పని కొరకు నిన్నే నియమించుకున్నాడు, మమ్మల్ని నియమించుకోలేదా అని అన్న ప్రశ్నకి దేవాదేవుడి వెంటనే ఏం చేశాడో తెలుసా? మోషే 12 గోత్రాలు ఉన్న ప్రధానులందరినీ వరుసపెట్టు, ఒక్కొక్కడికి ఒక కర్రయు, ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క వారి యొక్క ప్రధానుల పేర్లు రాయమను, అందులో అహరోను కర్రను కూడా ఉంచో. మొత్తం అందరూ తీసుకెళ్లారు. ప్రత్యక్ష గుడారం శాసనం కలిగినటువంటి ఆ ప్రదేశంలో ఈ 10 కర్రలు పెట్టారు. 12 మంది పరిశుద్ధులలో అహరోని కర్ర బాదము చిగిర్చి పువ్వులు కాసి పళ్ళు కాయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు రాత్ర ఆ కర్ర ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు అహరోను ఎంత ఏడ్చుంటాడో తెలుసా మీకు? ఎంత ఏడ్చుంటాడో తెలుసా? సంఖ్యాకాండములో మీరు చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి. కోరాహులు ఉన్నారు, అభిరాములు ఉన్నారు, దానులు ఉన్నారు, ఇంత 250 మంది ఉన్నారు. వారందరిలోనూ అహరోన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఏర్పరచుకున్నాడు? అహరోన్ అనుకున్నాడట ఐ యామ్ ద గ్రేట్ అనుకున్నాడట. యాక్చువల్గా మనం కూడా అలాగే అనుకుంటాం, కానీ దేవుని యొక్క గొప్ప శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? అహరోను, నువ్వు గొప్పవాడు అని నేను ఎన్నుకోలేదు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఆ మాటలు నేను జ్ఞాపకం చేయలేను, వచనాలు ఉన్నాయి, చెప్పలేని సమయం అయిపోతుంది. కాబట్టి అహరోనుకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆత్మ సంబంధమైన పిలుపు ఏంటో తెలుసా? బాదము కర్ర చిగురించింది. 3 బారిపోయిన కర్రది. పేరు రాసిన తర్వాత తెల్లవారు మోషే నువ్వు వెళ్ళి ప్రత్యక్ష గుడారాలు తీయంటే 10 కర్రలు తీశాడు, 12 కర్రలు తీశాడు. 11 కర్రలు కూడా కనీసం చిగర్చలేదు, పువ్వు రాలేదు, బాదం పళ్ళు కూడా రాలేదు. కానీ ఒక్క అహరోనుది మాత్రమే. ఏంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు నన్ను జ్ఞాపకం చేసింది ఏంటో తెలుసా? మొదటిది కండిషన్ చెప్పాడు, ఇప్పుడు కాలింగ్ చెప్తున్నాడు. కండిషన్ ఏంటి? నిద్ర, మృతుల్లో ఉన్నాం, దట్ ఈస్ యువర్ కండిషన్. ఇప్పుడు కాలింగ్. మొదటిదేమో పరిస్థితిని చెప్పాడు, ఇప్పుడు పిలుపుని చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మా మన పిలుపు ఏదో సాధారణమైన పిలుపు కదా, ఏదో చేద్దాం, ఏదో వద్దాం, ఏదో లాగించేద్దాం, కుదరదు. 11 మంది కర్రలు చిగురించకుండా దేవుడు నీ కర్రే చిగురించడానికి కారణం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? చిగిర్చి చదవండి. చిగిర్చి పువ్వులు పూసి 3 విషయాలు. చిగిర్చడం అంటే అర్థం ఏంటి? చిగిర్చడం అనేది ఏంటో ఏం జ్ఞాపకం చేస్తుంది? చిగర్చడం. ఒక 3 బారిపోయిన కర్ర చిగురుస్తుందంటే విశ్వాసి యొక్క ఆరంభ జీవితానికి సూచన. దానినే 2వ జన్మ. అదే మొదటి రక్షణ పొందుకున్న తొలి దినం. 2వది ఏం చేశాడు? చిగిర్చిన తర్వాత పువ్వులు పూయాలి. పువ్వు ఏం జ్ఞాపకం చేస్తుంది? పుష్పం. ఏం జ్ఞాపకం చేస్తుంది? వెరీ గుడ్, సువాసన. 3 ఉన్నాయి పువ్వుకి. మొదటిది పువ్వు ఏంటి జ్ఞాపకం? మొదటిది ఏంటి? పువ్వు పూసిందంటే మొట్టమొదటి చూడగానే అబ్బాయి ఎంత అందంగా ఉంది, అందం. 2 సువాసన లేక పరిమళం. 3వది అదే ఏంటి దాని అర్థం? అందం ఉంది కాబట్టి ఆకర్షించింది. లేకపోతే ఇలా అనుకుందాం, ఆకర్షించడం. చెప్పండి, అందమే ఆకర్షిస్తుంది, ఇంకేది ఆకర్షించదు. 2వది పరిమళించడం. 3వది చెప్పండి. తర్వాత అరే పుష్పము. 3వది అని చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, నాకు తెలిసి బాగా. తమ్ముడా అరే చెప్పండి. పువ్వులు పెట్టుకున్న వాళ్ళు తెలీదా? సిస్టర్ చెప్తారు, ఎందుకంటే పువ్వులు అంటే చాలా ఎక్కువ ఇష్టం. అదే పరిమళించడం అంటే. మీరు ఏంటి నానార్థాలు చెప్తున్నారు అందరు కూడానా? మొదటిదేమో అందం ఆకర్షిస్తుంది, పరిమళము సువాసనగా వెదజల్లుతుంది. 3 చెప్పండి. పువ్వు ఏం చేస్తారు? చెప్పండి. దేవుని ఇంటిలో పువ్వులు అంటే ఎవరు? మనమే. ఏం చేయాలి? ఏమండి తెలుగు మాస్టర్ గారు ఏం చెప్తారు? ఎవరో చెప్పారు, అలంకరణ. పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రాసలు చక్కగా చెప్తారని పెట్టుకుంటాము, తీస్తాము, అది కాదు. దేవుడికి కావలసింది ఏంటంటే ఒక సేవకుడు పిలువబడితే
మొదటిది తన అందము ద్వారా ఆకర్షించాలి. రెండోది తన సాక్ష్యము ద్వారా సువాసన వెదజల్లాలి. మూడోది ఎవరు చెప్పండి? అలంకరణ. ఏం అలంకరణ నానా? అలంకరణ కలిగి ఉండాలి. ఏం అలంకరించుకోవాలా? ఏం అలంకరించుకోవాలండి? ఒక సేవకుడు అలంకరించుకోవాల్సింది ఏంటి? అది ఎంత చక్కగా చెప్పావమ్మా. పరిశుద్ధతే అలంకరణ, ఇంకా అది వేరేది కాదు. మిగతావన్నీ పక్కన పెట్టండి. ఇంకా యుద్ధోపకరణాలు ఆ తర్వాత. ఇప్పుడు జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యం అన్నమాట. మనం అందరం కూడా చాలా ఈజీగా మాట వినేస్తున్నాం, అంతా బాగా వెళ్ళిపోతుంది. రెండవది దేవుడు, యువర్ కాలింగ్, నీ పిలుపు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కటి దేవుడు పిలిచాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఈ మూడు మనలో ఉండవు. ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి? ఎంతవరకు చిగురిస్తాం? మనలో ఎన్ని పువ్వులు ఉన్నాయి చెప్పండి? మనమన్నీ ఏ పువ్వులు తెలుసా? అబ్బా వాడిపోయిన పువ్వులు. ఇంకా చెప్పండి. చాలా బాగా చెప్తున్నానా? వాడిపోయిన పువ్వులు. ఇంకే పువ్వులు? మంది వాడిపోవడమే కాదు, 3 ఉన్నాయి. వాడిపోయి, ఎండిపోయి, రాలిపోయే పువ్వులు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ మాటలు మనకు తెలియాలి. మనకి ఈ యొక్క యుగంలో మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. మనమన్నీ వాడిపోయిన పువ్వులే. మొదటి మాత్రం ఎలాగుండేవో తెలుసా? ఆకర్షించే పువ్వులు ఇవి. రెండో పువ్వులు ఏంటి? మొదటిది ఆకర్షించే పువ్వులు, మూడోది అలంకరింపబడిన పువ్వులు, మధ్యలోది ఏంటి? ఇలా చెప్పొచ్చు. చాలా ఆహ్లాదం, సువాసన పీలిస్తే అబ్బా అనేటట్టుగా ఉండే. ఇప్పుడేమో వాడిపోయి, ఎండిపోయి, రాలిపోయిన పువ్వుల్లా తయారవుతున్నాం. విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను పిలిచింది వాడిపోయి, ఎండిపోయి, రాలిపోవడానికి కాదు. నువ్వు ఆకర్షించాలా? చెప్పండి. ఆహ్లాదాన్ని ఇవ్వాలా? 3 అలంకరణ కలిగి ఉండాలా? ఈరోజు ఎంతమంది, ఎన్ని అలంకరణలు ఉన్నాయి? మనకు అన్ని అలంకరణ ఉన్నాయి, కానీ పరిశుద్ధ అలంకరణ ఎంతమందికి ఉందండి? అలంకరణ అంటే అర్థం ఏంటి తెలుసా? మనకు ఒక్కసారి అలంకరణ ఎవరికి ఇష్టం లేదా? ఎందుకు లేదు? అందరికి ఇష్టమే కదా. అలంకరణ ఏమి ఇష్టం లేదా? అందరికి. ఏనా మంచి బట్టలు ఇస్తే నీకు అలంకరించుకోరా? మంచి బంగారం ఇస్తే పెట్టుకోరా? నగలిస్తే పెట్టుకోరా? మంచి ఆహారం ఇస్తే తినరా? అన్ని భౌతిక సంబంధమైన వాటి గురించి కాదు, మనలో పరిశుద్ధ అలంకరణలు ఎంతవరకు ఉన్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా? పొరపాటును కానీ అలంకరణ ఏ అలంకరణ? పరిశుద్ధ అలంకరణ మనం ధరించుకొని పరిశుద్ధతగా జీవించకపోయాం అనుకో, అలంకరణ ఏమంటాడంటే ఇలా చూసి ఎలా కనబడతాం తెలుసు దేవుడికి? ఎలా కనబడతాం చెప్తారా? 2 చూపించాడు దేవుడు. ఒక స్త్రీని 2టిగా పోల్చాడు ఎప్పుడు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. దేవుడు ఈరోజు హృదయంలో రేపుతున్నటువంటి ఒక భారం ఏంటంటే, మొట్టమొదటి పువ్వు మనకి జ్ఞాపకం చేసి, పుష్పము లేకపోతే బాదం యొక్క పువ్వులు మనకి జ్ఞాపకం చేసింది మొట్టమొదటిది ఏంటి అంటే చెప్పండి? ఆ అందము ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి. దీనిని ఏమంటామంటే సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని క్రీస్తు వైపు ఆకర్షించాలి. అది మొదటిది చెప్పదలుచుకున్నది. రెండోది ఏం చెప్పాను? ఆకర్షించినటువంటి నీవు ఎవరికి? క్రీస్తుకి ఆకర్షించిన నీవు. రెండోది ఏంటో తెలుసా? చెప్పండి, ఏం చెప్పాను? సువాసన. ఏంటి సువాసన అంటే? ఏ వ్యక్తినైతే యేసు ప్రభు వారి వరకు తీసుకొని వచ్చి ఆకర్షింపజేశావో నీ సాక్ష్యము ద్వారా చెప్పండి సువాసన వెదజాలి. ఏ సాక్ష్యం ఇది? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఇలా మార్చుకున్నారు, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఈరోజు ఇలా మారాను. ఆ సాక్ష్యం ఎప్పుడు కూడా చెడిపోకుండా, పాడైపోకుండా, ఏమవ్వాలా? పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడోది ఏంటి? అలంకరణలా. ఎప్పుడు చూసినా సంఘం అనగా మొదట నువ్వు ఎవరినో ఆకర్షించావు కదా, ఆ ఆకర్షించినటువంటి వారికి నీ సాక్ష్యం ద్వారా సువాసనమే కాదు, నీ పరిశుద్ధతను బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పండి, నీ పరిశుద్ధతను బట్టి ఎప్పుడు కూడా వారు అబ్బా అట్లా ఉండాలండి. ఎప్పుడైనా ఆ పరిశుద్ధత ద్వారా ఎంతమంది అలంకరించబడతారో. కానీ ఆ పరిశుద్ధులే ఇక రేపు ఇప్పుడు 3వ మాట మన మాటల్లో తీసుకుంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న 3వ మాట. మొదటిది యువర్ కండిషన్, నెంబర్ 2 ఇస్ కాలింగ్. బాదం యొక్క పువ్వులు మనకు జ్ఞాపకం చేస్తున్న, బాదము పళ్ళు మనకు జ్ఞాపకం చేస్తున్న, బాదము మొక్కలు మనకు జ్ఞాపకం చేస్తున్న 3వ మాట గమనించండి. మొదటిది ఏంటి? మొగ్గ లేకపోతే చిగురు. ఏం జ్ఞాపకం అంటే మన ఆరంభ నూతన జన్మ. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు పువ్వు మన యొక్క చెప్పండి మన యొక్క సాక్ష్య జీవితం, అలంకరణ జీవితం, మన మొదటి జీవితం. అంతేనా? మూడోది ఏం జ్ఞాపకం చేస్తాం? మూడోది ఏంటి? పండ్లు ఏం జ్ఞాపకం చేస్తాయి? పండ్లు ఏంటి? ఫలాలు. పండ్లు అంటే ఫలాలే కదా. ఏం ఫలాలు? ఇది ఏం ఫలాలు? 3 ఫలాలు. ఇంక మించి ఏ ఫలాలు లేవు ప్రియమైనవారు. మొదటి ఫలం మారు మనసు తగిన ఫలం, 2 ఫలం ఆత్మఫలం, 3వ ఫలం శిక్షా ఫలం. అంతే. ఇవన్నిటిని ఒక దగ్గర పెడితే అన్నీ 3 వస్తాయి. మీరు గమనించండి కావలిస్తే. మొదటిది ఆరంభ జీవితంలో ఏం ఫలం పొందాలి?
మారు మనసు తగిన ఫలాలు. మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తే ఆత్మ ఫలాలు ఫలించడానికి బాగుంటాయి. మారు మనసు తగిన ఫలాలు ఏంటి? ఇతరులకు పనికి వస్తాయి. అర్థమైందా? ఆత్మ ఫలాలు ఎవరికి పనికి వస్తాయి? మనలో ప్రభు చూస్తాడు. శిక్ష ఫలం ఏంటి? ఆత్మ ఫలాలకు కానీ నువ్వు కాయలేదనుకో దేవుడు శిక్ష ఫలాన్ని పంపిస్తాడు. ఇక అర్థమైంది నేను చెప్పిన మాట? 3. ఇప్పుడు చాలామంది తెలుసా, ఆత్మ ఫలాలు లేకుండానే ఆత్మ ఫలాలు ఉన్నట్టు నటిస్తున్నారు తెలుసు. ఇప్పుడు ఒకదానికి ప్రేమ, సంతోషము, సమాధానం ఒక దగ్గర తీసుకుందాం. ఈ 3 ఉంటాయి ఏంటి? ఎంతమందికి ఉంటాయి? ఎంతవరకు ఉంటాయి? సమయాలు బట్టి మారిపోద్ది. నేను 3 చెప్పాను ఒకసారి కాదు, మొన్న సువార్తలు అనుకుంటా. చెప్పండి. సమయాన్ని బట్టి మారిపోద్ది, సమస్యలు బట్టి మారిపోద్ది, సమయాన్ని బట్టి మారిపోద్ది, స్థానములు బట్టి కూడా మారిపోతాయి. వెరీ గుడ్. ఈ 3 బట్టి కూడా మారిపోతాయి. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానం అన్నీ కూడా పోతాయి. లేకపోయినా కూడా ప్రేమ ఉన్నట్టే, అసలు ఏమి ఉండదు. నిజంగా అలాగుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆత్మ సంబంధంగా ఎలాగున్నామో లేదా అనేది. జస్ట్ యాక్టింగ్ అంతా మామూలు, జస్ట్ ఇట్లా. నేను చెప్తాను ఒక శ్రేష్టమైన మాట. నిజంగా ఆత్మ ఫలాలు ఫలించేవాడిలో 3 ఉండకూడదు. చెప్పండి. ఆత్మ ఫలాలు ఫలించేవారిలో ఏ 3 చూపిస్తాను చూడండి. అది మనం ప్రాక్టీస్ చేద్దాం. చాలా చాలా ప్రాముఖ్యమండి. రండి, ఎక్కడున్నాయి ఆత్మ ఫలాలు చూడండి. 5వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఒకరినొకరము వివాదము రేపక, ఒకరి యందు ఒకరము అసూయ పడక, వృధాగా అతిశయ పడకయు ఉందము. చెప్పండి. 3. మొదటిది వివాదం ఉండకూడదండి. 2 అసూయ ఉండకూడదండి. 3 అతిశయం ఉండకూడదండి. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో ఆటోమేటిక్గా ఆత్మ ఫలాలు గుత్తులుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈ 3 లేకుండా ఏ సంఘం ఉందో చెప్పండి, ఏ వ్యక్తులు ఉన్నారో చెప్పండి. ఆత్మ ఫలాలు అని ముందు ప్రకటించేదానికన్నా ముందు ఆత్మ ఫలాలు ప్రకటించడానికి ఈ 3 ఉండాలి. ఏంటది? మొదటిది ఒకరితో ఒకడు పొట్లాలు లేకుండా ఎక్కడ ఉన్నాయా అన్నా? పొట్లాలు కాదు, పోట్లాట్లు లేకుండా ఎక్కడ ఉన్నాయా? అది వ్యక్తిగత జీవితమే కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, సంఘంలో కూడా కానివ్వండి. 2వది లేకుండా ఏమైనా ఉన్నాయా? అరే చెప్పండి. అసూయలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే 3వది అక్కడ రాయబడిన మాట అదే, అతిశయించండి. కానీ అది దేన్ని బట్టి? ప్రభువునందు అతిశయించాలి, సిలువయందు అతిశయించాలి, అలాగే అతిశయించాలి. అంతేగాని అది ఉంది, ఇది ఉంది, అలాగుంది, ఇది ఉంది, అంత ఉంది, ఇంత ఉంది, ఇలా చేస్తున్నా అలా వచ్చే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎన్ని చెప్పమంటారండి ఇలాగా? 3 ఫలాలు చెప్పండి మన జీవితంలో. మారు మనసు తగిన ఫలం, ఇది ఆరంభ ఫలం రక్షణ పొందుకున్నప్పుడు. 2 ప్రభు మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసగా ఆత్మ సంబంధమైన విషయాలు ఎదుగుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఉండాలి, మనలో ఫలించాలి. 3 ఫలించాలి అంటారు. ఫలించినప్పుడు ఖచ్చితంగా అవి కనబడాలి. ఫలాలు చెట్టుకున్నాయి, అదిగో మామిడి చెట్టుకి మామిడి పండుకు, అరే కనబడతాం లేదురా నాయన, అది మామిడి పండు చెట్టే కానీ ఏం లేవు. కానీ ఏం కనబడుతున్నాయి? ఆకులు తప్ప ఫలాలు. ఎందుకు? ఆ చెట్టు ఎవరికి ఉపయోగం? వేసినటువంటి చెప్పండి, ఎవరు వేసాడు? అయ్యా ఈ 1 సంవత్సరం ఉండని చుట్టూ ఏం చేశాడు? చుట్టూ త్రవ్వి ఎరువ వేసి నీరు కట్టినాడు. చెప్పండి. నిన్నంతా పాడారు కదా చక్కగా. సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చివరిలో ఒక మాట అంటాడు. ఏంటట? ఏమొచ్చింది? ఏ మాట అంటాడు? ఒక పాట రాలా, ఆ పాట కూడా కంటత రాలే మనకి. నిష్ఫలము కలిగిన చెట్లలో మిగిలిపోయాం లాస్ట్కి. మనకు చాలా హ్యాపీగా ఉంటుంది నవ్వుకోవడానికి, కానీ ఒక్కొక్కసారి హృదయంలో అనిపిస్తుంది, దేవుని కొరకు ఒక్క ఫలం కూడా ఈ సంవత్సరంలో ఒక్క ఫలం ఫలించలేదు. నేను ఫలించినావా? డూ యూ హ్యావ్ డేరింగ్ టు కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే దట్ లార్డ్ ఐ బేర్ ద ఫ్రూట్ ఫర్ యూ టుడే దిస్ ఇయర్. ఏమైనా ఎవరైనా ఒక్కరము మనలో, ప్రభా నీ కొరకు ప్రేమలో నేను ఫలించాను, సంతోషంలో ఫలించాను, సమాధానంలో ఫలించాను, దీర్ఘశాంతంలో ఫలించాను, ఆశను నిగ్రహించుకోవడంలో నేను ఫలించాను. ఆశను నిగ్రహించి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు. పిరిగితన పాటలు ఎన్ని ప్రియమైన వాళ్ళరా ఇక్కడ నిలబడి చెప్పొచ్చు 100. ఇగో ఇక్కడ నేను కానీ ఒక్కొక్కరిని పేరు పెట్టి నిలబడి ఇక్కడ చెప్పండి అని అంటే నాకంటే 100 to 100 నాకంటే అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి చెప్పేట వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జీవితమో, కానీ బ్రతుకో
మరి ప్రవర్తన అది లేకపోతే ఎందుకండి? ప్రభుని అడుగుదాం. ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన నా జీవితంలో బాధము రూపము కలిగినటువంటి మొగ్గలుగా కానీ, పువ్వులుగా కానీ, పండ్లుగా కానీ మనం లేకపోతే ఉపయోగం లేదు. ఎంతకాలం దేవుడు చూసి ఈ ఒక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలని ప్రభు మన కొరకు తండ్రి అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడో. అయ్యా ఈ చెట్టుని కొట్టేవద్దే, ఎరువేస్తానయ్యా, నీళ్ళు పెడతానయ్యా, ఇంకా చక్కగా అన్నీ చేస్తానయ్యా. ఎంతకాలం ప్రభు కొరకు నమ్మకంగా, దేవుని కొరకు యథార్థంగా అన్నీ పోయా. ఏ అహరోనైతే దేవుడు ఆ రోజు అక్కడ బాదము చిగుర్చి పువ్వులు కాసి బాదము పండ్లు ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో కర్రక పోసే ఈ రోజు వరకు అహరోను కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్టమైన యాజకత్వ పరిచర్య మనకి ఇచ్చాడు. ఏది నీ యాజకత్వ పరిచర్య? ఏది? ఎక్కడున్నావు? ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నావు? భయం మోడిపోయిన కర్రనయ్యా నేను. ఆ రోజే 12 మంది గోత్రాల్లో రూబేను గోత్రం కర్ర చిగురించాలి కదా, ప్రథమ ఫలము కదా యాకోబుకి. లేవి లేవి ఎటువంటి వాడు తెలుసా? లేవిలో చాలా భయంకరమైనటువంటి అటువంటి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడతాను. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ కాలింగ్? నీ ఆత్మ సంబంధమైన పిలుపులో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? మొదటిది యువర్ స్పిరిచువల్ కండిషన్ చెప్పాడు. రెండోది స్పిరిచువల్ కాలింగ్ చెప్పాడు. మొదటిది నీ ఆత్మ సంబంధమైన పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేశాడు, ఆత్మ సంబంధమైన పిలుపుని జ్ఞాపకం చేశాడు. మూడో చూసి మనం ముగిస్తాం. చూడండి శ్రేష్టమైన మాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గమునందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును. చాలు చాలు చాలు. బాదము వృక్షం ఏం చేస్తుంది? ఇది దేని గురించి చెప్పబడిందంటే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి పెట్టండి. దుర్దినములు రాకముందుకు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రంలో చీకట కమ్మకమునుపే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకమునుపే, నీ బాల్య దినములందే స్మరణకు. నానా బాదం చెట్టు ఒకరోజు ఏం చేస్తుంది? పువ్వులు పూసింది. పువ్వులు పూసిన తర్వాత పండ్లు కాసింది. పండ్లు కాసిన తర్వాత ఆ పండు ఆ చెట్టు నుంచి ఒకరోజు ఏమైపోద్ది? రాలిపోతుంది. ఏం జ్ఞాపకం చేస్తుందంటే తెలిసే, యూ హ్యావ్ టు మేక్ షూర్ యువర్ స్పిరిచువల్ కేరింగ్. ఏంటట? స్పిరిచువల్ కేరింగ్. మొదటిదేమో పరిస్థితి, రెండేదేమో పిలుపు, మూడవది అన్ని చాలా చేత ప్రవర్తన. నువ్వు జాగరూకుడవై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? బాదము చెప్పండి, బాదము వృక్షము పువ్వులు పూయును. బాదము వృక్షము పువ్వులు పూయును. పువ్వు ఎప్పుడు వస్తుందో తెలుసా? పువ్వులు ఎప్పుడు వస్తాయి? చెట్టు ఆరంభ దశలో చిగిర్చిన తర్వాత పువ్వులు వస్తాయి. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ రిజరెక్షన్. దానినే స్పిరిచువల్ కేరింగ్ అంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మొట్టమొదటి పునరుద్ధానుడు ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లేపబడిన తర్వాత మనమందరం కూడా లేపబడతాం. మనమందరం లేపబడేటువంటి రోజు ఉంది. ఆ రోజు కొరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వద్దాం. ఇది చెప్పి మనం ముగిస్తాం. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటన చేస్తుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు? అయ్యయ్యో, ఎవరు చెప్తున్నారు? ఎవరండి మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు బైబిల్లో? యూదులా? రండి మత్తయి సువార్త 22:23. మత్తయి సువార్త 22:23. ఎవరు చేస్తారు? సద్దుకాయలు చెప్తారట లేదని. ఇదే మాట మార్కు సువార్త 12:18 చూడండి. త్వరగా చూడండి, సమయం అయిపోతుంది. ఎవరు వచ్చారట? పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చి పునరుద్ధానమే
లేదని చెప్తారు. అమ్మా ఈ కేటగిరీ 2 కేటగిరీస్ ఉంటారు. ఎవరో తెలుసా? సద్దుకాయలు, పరిసయ్యులు. ఈ 2 కేటగిరీలు తెలుసు కదా. సద్దుకాయలు ఏమన్నారు? పునరుద్ధానమే. అసలు ఇక్కడ పునరుద్ధానమే లేకపోతే ఇక్కడ అంటున్నాడు క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుందా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. 17వ వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించిపోయినట్లెక్కట. అల్టిమేట్ ఫైనల్ డెస్టినేషన్ క్రైస్తవుడికి ఏదంటే పునరుద్ధానం. ఎంత భయంకరమైన మనము చేసే సువార్త కానీ మనకున్న విశ్వాసం కానీ అది ఏదో పక్కన పెట్టాడు. పోనీ ఏదో సువార్త చేసాం ఇదంతగానే మనం ఇంకా పాపంలోనే అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఒక మాట, ఆ మాట మీకు ఏమైనా అర్థమైందా? అది చదివినప్పుడు నాకు దేవుడు మరొక తలంపు ఇచ్చాడు. ఏంటో చెప్పండి. మనం ఇంకా పాపంలో ఉన్నామంటే అర్థం ఏంటండి? ఏమంటే మీకు ఏమైనా అర్థమైందా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే మనం ఇంకా కూడా అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సువార్త 3 కదా, లేఖనముల ప్రకారము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఈ 3 కలిస్తేనే సువార్త. అంటే అర్థమేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చి త్యాగము చేసి చనిపోయి సమాధిలో పెట్టబడితే లేపబడకపోతే అక్కడ చనిపోయినటువంటి ఆ త్యాగానికి 0 మార్కులు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పనా? అక్కడతో యేసు ప్రభు చనిపోయిన తర్వాత రక్తం కార్చి సమాధిలో ఆ రక్తం ద్వారా మన పాపాలను కడగబడ్డాయి. మనం పాపులుగా ఉన్నామా? పవిత్రులుగా తీర్చబడిన తర్వాత పొర్రపాటున ఇదే పాపి రేపు చనిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ఈ పరిశుద్ధుడు చనిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ఇదే మన నిరీక్షణ. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది చెప్తున్నటువంటి తప్పుడు బోధల్ని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలా? హృదయంలో పెట్టుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ కానీ చనిపోయిన తర్వాత ఆయన చెప్పండి సమాధిలో పెట్టబడి అక్కడితో ఆగిపోతే ఈరోజు మన ప్రకటన, మన విశ్వాసము, మన పాపములు ఉండడమే కాదు, పాపములో కడగబడడం మాత్రమే కాదు కానీ మన చివరికి నశించిపోయే పరిస్థితుల్లో ఉంటామట. ఆ మాట చదువుతున్నప్పుడు అని అనిపించింది, ప్రభువా నిజంగా పునరుద్ధరణ యేసయ్య నువ్వు కానీ లేపబడకపోతే ఇంకంతే సంగతి. అందుకే దానికి కొనసాగింపుగా ఒక అద్భుతమైన చక్కటి మాట రాశాడు. 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అక్కడ పెట్టి 23వ వచనం, ప్రతివాడును తన వరుసలలోనే బ్రతికింపబడును. ఏనన్నా? ప్రతివాడు తన బ్రతికింపబడతావు. దేవుడు ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడో తెలుసా? దిస్ ఈస్ ద అల్టిమేట్ స్పిరిచువల్ కేరింగ్ అండి. మనం లేస్తాం, మనము పునరుద్ధానం అవుతాం అని మనము గుర్తెరిగితే మనము చాలా బాదమ పువ్వులు కాస్తాయి. కాబట్టి సృష్టికర్తను ఏం చేయాలా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ బాదమ పువ్వు ఒకానొక టైంలో పువ్వు కాస్త పండయి పడిపోయే పరిస్థితి వస్తుంది. దానిని ప్రసంగి అంటాడు, దుర్దినం రాకమునిపే నీ బాల్యమునందునే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? కనీసం 3 కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఆ 3 కారణాలు? మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారలారా. అది చాలా ప్రాముఖ్యం. అదేంటంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్, రెండోది మోరల్, మూడోది జనరల్. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రయాలిటీ అంటారు. ఫ్రయాలిటీ అంటే అర్థం ఏంటంటే లాస్ట్ ప్రభు నమ్ముకున్న తర్వాత ఒకానొక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం ఈ 3 విషయాల్లో చాలా డల్ అవ్వకూడదు. మొదటిది ఫిజికల్ అంటే అర్థం ఏంటి? మనము విశ్వాస యాత్రలో కొనసాగిస్తున్నాం, మన విశ్వాస జీవితం కొనసాగుతుంది. మొదటలో ఉన్నటువంటి విశ్వాసం, మొదటలో ఉన్నటువంటి పవిత్రత, మొదట్లో ఉన్నటువంటి సమర్పణ, భక్తి, సాక్ష్యము ఇవన్నీ కూడా కాలం అనుగు ఏమవుతాయి చెప్పండి? శరీరం బాగున్నప్పుడు పని చేయగలుగుతాం, వెళ్ళగలుగుతాం, మాట్లాడగలుగుతాం. కానీ రాను ఏమవుతుంది? అది ఫిజికల్ ఫ్రైలిటీ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి 3 చాలా ప్రాముఖ్యం. మొదటిది ఫిజికల్గా చూసుకోండి, భౌతికంగా. రెండోది మోరల్, నైతికంగా చూసుకోండి. మూడోది దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు జనరల్. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై జనరల్? సామూహికంగా చూడండి.
ఎలా తెలుస్తుంది? మొదటిది చూడండి, ఆ మొదటిలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ వీక్ ఇన్ అవర్ బాడీ డ్యూ టు సమ్ ఇల్నెస్ ఆర్ సిక్నెస్. మొదటిది, భౌతికంగా చాలాసార్లు మనం ఏమవుతాం తెలుసా? రోగగ్రస్తులం అవుతాం. ఆ టైంలోనూ. నెంబర్ 2, సమ్టైమ్స్ వీఆర్ సో వీక్ ఇన్ అవర్ క్యారెక్టర్. మన యొక్క పవిత్రతని కోల్పోవడంలో కూడా కొన్నిసార్లు మనం వీక్ అయిపోతాం. నెంబర్ 3, సమ్టైమ్స్ వీఆర్ సో ఈజీ వీఆర్ సో ఈజీలీ బ్రోకెన్. మనం చాలా ఈజీగా విరిగిపోతాం కొన్నిసార్లు. ఈ మూడింటిని దగ్గర పెట్టి నేను ఇలా చెప్తాను. భౌతికంగా, నైతికంగా, సామూహికంగా ఈ మూడిట్లో కూడా ఒక విశ్వాసి ఎప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొదటిది ఏంటో తెలుసా? భౌతికంగా మనం ఎప్పుడు కూడా అనారోగ్యంగా కానీ, రోగమును బట్టి కానీ, ఏదో సమస్యలు బట్టి కానీ మన శరీరం అలా కృషించిపోతున్నప్పుడు మన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ. బాదమ చెట్టు పువ్వులు కాయును. ఇందాక చెప్పాను కదా, బాదం చెట్లు పువ్వులు కాస్తుందంటే అర్థం ఏంటంటే మరలా తిరిగి మళ్ళీ ఏంటంటే పునరుద్ధరణ, తిరిగి ఫలించుట. రెండవది, నైతికంగా దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మన పరిశుద్ధతను కోల్పోయే సమయం వస్తుంది. అప్పుడు కూడా మన పరిశుద్ధుడైనటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మూడవది, సామూహికంగా దాని అర్థం ఏంటో తెలుసా? కొంతమంది మనం ఏమి చేయకపోయినా, మనం ఏమి అనకపోయినా ఇతరుల మాటలు బట్టి మన హృదయం ఏమైపోద్ది? విరిగిపోతుంది, పగిలిపోద్ది. అలాంటప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం. ఎవరైతే ఈ 3 స్థాయిలో తమ విశ్వాసాన్ని, భక్తిని కొనసాగిస్తారో వారే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రత్యక్ష గుడారంలో వెళ్ళి యాజకుడు పనిచేస్తున్నప్పుడు ఆ బాదము పువ్వు లేక మొగ్గ ఆ కాయలను చూడగానే, అయ్యా నేను ఈ 3 సందర్భాలు ఇంతవరకు నేను సేవ చేస్తున్నాను, సేవ చేస్తూ నా శరీరం ఏమవుతుంది? బలహీనం అయిపోతుంది. అప్పుడు నెంబర్ 2, అయ్యా నేను పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఎదురయ్యేటువంటి శోధనలు, శ్రమలు అనేకమైన వస్తాయి. అలాంటప్పుడు 3 చెప్పండి, నేను సరిగా ఉన్నప్పటికీ కూడా నా మీద నిందలు, అపనిందలు, మోషేకి ఎలాగా, యోషువాకి ఎలాగా, చెప్పండి, మిగతా అహరోనికి ఎలాగా, ఇలాంటివి కూడా నా మీదకి వస్తాయి. అలాంటి టైంలో నానా నీకు ఎప్పుడైతే సేవ నీకు అప్పగించానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీవు నా మీద ఆధారపడి బ్రతుకుతూ నీ శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నప్పుడు, చెప్పండి, నీ శోధనలో నువ్వు పడినప్పుడు, రెండోది అనేకులు ఇతరుల ద్వారా మనం దేశం అని అర్థం ఏంటంటే ఏది చేయకుండానే, ఏది అనకుండానే మన మీద నిర్నిమిత్తముగా మనల్ని దూషిస్తాం, ఖండిస్తారు, చెప్పండి, తిడతారు, కొడతారు, అవమానపరుస్తారు, తుణీకరిస్తారు. అలాంటి టైంలో కూడా ఏంటట ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఈ బాదమ చెట్టు, ఈ యాజకుడు, ఈ లేవీయుడు లోపలికి చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది బాదమ చెట్టు పువ్వులు కాస్తుంది. బాదమ చెట్లు పువ్వులు కాయడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే చెప్పండి నేను అన్నారో, ఎవరైతే నీ యొక్క బలహీనతను బట్టి ఏవైనా శరీరం నశించిపోతుందో, ఏ శోధనలు అయితే నువ్వు పడుతున్నావో అది ఒక రోజు ఏమవుతుంది? చెప్పండి, మొత్తం అంతా కూడా జీరో అయిపోతుంది. యూ విల్ బి రిజరెక్టెడ్ టు ద గాడ్. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి ఒక సమయం వస్తుంది. అంతవరకు నువ్వేం చేయాలా? వాటిని స్పిరిచువల్ కేర్ చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ 3 మాటలను బట్టి మనం ప్రభుని స్తుతించాలి. నిజంగా దేవా, బాదమ చెట్టు కలిగినటువంటి ఈ దీపవృక్షంలో నువ్వు నాకు ఈరోజు నేర్పించిన 3 మాటలు, ఒకటి స్పిరిచువల్ అవేక్నెస్, రెడీనెస్, అలర్ట్నెస్ అని కూడా అనొచ్చు. దాన్ని ఏమంటామంటే ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ, లేకపోతే పరిస్థితిని జ్ఞాపకం చేశాడు. రెండోది స్పిరిచువల్ కాలింగ్, మన పరిస్థితి, మన పిలుపు ఏమి, మన ఎట్లా ఉందో మన పిలుపులు. మూడోది స్పిరిచువల్ కేరింగ్. మనం ఈ 3 సందర్భాల్లో చాలా జాగ్రత్తగా చూడాలి. మన కేరింగ్లో కానీ, శరీర బలహీనతలు ఉన్నప్పుడు కానీ, రేపు చెప్పండి, శరీర బలహీనత ఉన్నప్పుడు కానీ, శోధనలలో పడినప్పుడు కానీ, చెప్పండి, అనేకుల ద్వారా మనం నిందించబడినప్పుడు కానీ, వీటినన్నిటిని కూడా మనం తట్టుకొని మన ప్రభువారిని మన జ్ఞాపకం అనగా విశ్వాసమైన కర్త కొనసాగించి యేసు వైపు చూసి మనం వెళ్తే ఒకనొక టైం నువ్వు రాలిపోతాం, మనం చనిపోతాం. కానీ ఇవన్నీ లేకుండా ప్రభువారు ఒకరోజు నిన్ను పునరుద్ధానంలో తీసుకువెళ్తారు. అదే రిజరెక్షన్. నిద్రించిన వాళ్ళ ప్రథమ ఫలముగా ప్రభువారు లేపబడ్డారు. ప్రతివాడు తన వరుసలో లేస్తారు. దాని కొరకే బాదము పువ్వు, లేకపోతే బాదము కాయలు, బాదము మొగ్గ, బాదము పళ్ళు మనకు జ్ఞాపకం చేస్తుంది. అటు రీతిగా మనం కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దీప వృక్షము వలె, బాదము పుష్పాల వలె నిత్యము ప్రభు కొరకు ఫలించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.